ఏ క్షణమైనా కూడా ఈ లోకంలో మనం గతించిపోతాం. అది ఏ క్షణమో మనకి తెలీదు. మన జననము కూడా డాక్టర్స్ ఎక్స్పెక్ట్ చేసిన డేట్ వేరుంటుంది, మనము జన్మించినటువంటి సమయం వేరుగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా డాక్టర్స్ కూడా ఏమీ చెప్పలేరు మనం ఎప్పుడు ఈ లోకానికి వస్తాము అనేది కూడా. అది దేవుని నిర్ణయం చొప్పునే మనం ఈ లోకానికి వస్తాం. అలాగనే మరణించేటప్పుడు కూడా ఏ ఒక్కరూ చెప్పలేరు. కన్న తల్లి కూడా చెప్పలేదు ఏ రోజున నువ్వు మరణిస్తావనేది. కానీ ఈ లోకంలో మనం జీవించేంతవరకు ఎంత తపన, ఏదో పొందుకోవాలని వేటినో ఆశించి ఎంతో భయంకరమైన వాటిని కూడబెట్టుకోవాలనే ఆశ కలిగి ఈ లోకంలో ఏదో ఉన్నతమైనటువంటి స్థితి గతిని కలిగి ఉండాలని ఎంతగానో పోరాడద్ది, అడియాశలు కలిగి జీవిస్తావు. కానీ నీ జీవితంలో మరణించిన తర్వాత ఏదన్నా నీ ఇంట్లో నుంచి నీతో పాటు వస్తుందా? ఏదైనా నువ్వెంతగా ప్రేమించి కొన్న వస్తువు కానీ, నువ్వెంతగానో శ్రమించి కొన్నటువంటి వస్తువు కానీ, నువ్వెంతగానో ఆశించి ఎంతగానో విగ్రహంగా పెట్టుకున్న మనుషులు కానీ చనిపోయిన తర్వాత నీతో పాటు వస్తాయా? ఎక్కడో పొలిమేరలకు తీసుకొని పోతారు. నీతో పాటు ఏవి రావు. పొలిమేరల దాకా చూడండి, అందరినీ వదిలేస్తాం, అందరినీ విడిచిపెట్టాలా. ఒక్క నిమిషంలో నువ్వు కోరుకున్నవన్నీ నేను విడిచిపెట్టేస్తాయి. నేను ఇక్కడ మరణించినప్పుడు నీ చెంతకి చేరితే నాకు చాలయ్యా, ఈ లోకంలో ఏమీ లేకపోయినా పర్వాలేదు ప్రభువా. అదే మనం ఆశించాలా ఈ లోకంలో బ్రతికినంతకాలం. ఇక్కడ అన్నిటినీ పొందుకొని, అన్ని భోగాల్ని పొందుకొని పరలోకాన్ని మిస్ అయిపోతే ఎంత భయంకరం అది. నరకము అగ్ని ఆరదు, పురుగు చావదు. ఒక్క నిమిషంలో నువ్వు త్రొట్టిల్లిపోతే ఏమిటి నీ గతి? ఒక్క నిమిషంలో దేవుని మాటకి తిరుగుబాటు చేసి నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఏమిటి గతి? మనం ఈ లోకంలో దేన్ని కోరుకున్నా అది మన మరణాన్ని కోరుకుంటుంది. యోధా ఉన్నాడు, జీవము కలిగిన దేవుని పక్కన ఉన్నాడు. ఆ రీతిగా యోధా దేవుని పక్కన ఉన్నప్పుడు దేవుణ్ణి కోరుకోకుండా 30 వెండి నాణ్యాలు కోరుకున్నాడు. పాపం లోకంలో ఉండే 30 వెండి నాణ్యాలు కోరుకున్నాడు. 30 వెండి నాణ్యాలని ప్రేమించాడు. ప్రేమించాల్సింది ఎవరిని? జీవము కలిగిన దేవుణ్ణి. జీవము కలిగిన దేవుణ్ణి ఎదుట ఉంచి 30 వెండి నాణ్యాలని ప్రేమించాడు, ఆశించాడు. నీ లోకంలో ఉన్న ధనాపేక్షను కోరుకున్నాడు. అదేం చేసింది? యోధాని బ్రతికించిందా? బ్రతకనించిందా? తన జీవితంలో ఉరి పోసుకొని చనిపోయే విధంగా చేసింది. ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఈ లోకములో మనము దేన్ని ప్రేమించినది మన మరణాలని కోరుకుంటుంది. బహు జాగ్రత్త పడాలి. ఏ స్థితిలో మనం ఆశీర్వదించబడినా, ఎంత ఉన్నత స్థితిలోనికి మనం వెళ్తున్నా, మన జీవితాల్లో మనము ఈ లోక సంబంధమైనవి కోరుకోవడానికి వీలేదు. ఈ లోకంలో ఉన్న వెండి నాణ్యాలు కోరుకున్నాడు యోధా. ఆ వెండి నాణ్యాలు కోరుకోవడం వల్ల ఆ వెండి నాణ్యాలు ఏం కోరుకున్నాయి? యోధా మరణాన్ని కోరుకున్నాయి. యోధా జీవితము నాశనం అయిపోయింది. ఈరోజు నీ జీవితంలో ఏమి కోరుకుంటున్నావు? వేటి మీద ఉంది నీ మనస్సు? వేటి మీద ఉంది నీ ఆలోచన? వేటిని పొందుకోవాలనుకుంటున్నావు? వేటిని ఆశిస్తుంది నీ కళ్ళు? ఏ డాంబికాలకు నువ్వు వెళ్తున్నావు? ఈరోజు పరీక్షించుకొని పరిశీలించుకో. మనము మన జీవితంలో దేన్ని ప్రేమించిన దేవుని కంటే ఎక్కువగా అది మన ప్రాణాలే కోరుకుంటుంది. ధనాన్ని ప్రేమించాలనుకుంటే ఆ ధనము నీ ప్రాణాన్ని తీస్తుంది. ఈరోజు ఎంతమంది అండి తల్లిదండ్రులకు ఆస్తి ఉందని చెప్పి ఆ తల్లిదండ్రులను చంపేసిన వారిని మనం చూడడం లేదా? ఆస్తి కోసం ఒక బిజినెస్ మ్యాన్ వచ్చినాడు, అతను డబ్బులు బహుగా సంపాదించాడు, కోటేశ్వరుడు అని పేరు పొందుకున్నాడు. ఆ కోట్లు ఏం చేసినాయి అంటే తన ప్రాణాన్ని తీసేశాయి. ఆ ఆస్తి కోసం అతన్ని ఒక రూమ్లో పెట్టి చంపేశారు. దేని కొరకు ఈరోజు మన ప్రయాసలో? వేటి కొరకు మన ఆలోచనలు? వేటి గురించి మన చింత? దేని విషయమై మన యొక్క మనుగడ ఈరోజు ఉంది? పరీక్షించుకొని పరిశీలించుకోండి. ఇటువంటి సమయంలో ఆత్మకున్న విలువ ఎంత, శరీరానికి ఉన్న విలువ ఎంతో
మనం తెలుసుకుంటే మంచిది. మన దేహమే మనం చూస్తున్నాం, కానీ మనలో ఆత్మ కూడా ఉంది. ఒక్కసారి మన దేహాన్ని ఈ ఆత్మ విడిచిపెట్టిన తర్వాత, ఈ అంతరంగ పురుషుడు మనల్ని విడిచిపెట్టిన తర్వాత మన దేహానికి ఉన్న విలువ ఎంతో తెలుసా? రోజు బ్రతికినంత కాలము నీవు దేహానికి ఎంత వరకు నువ్వు విలువనిస్తున్నావు, నీ ఆత్మకి నీ జీవితంలో ఎంత విలువ ఇస్తున్నావు? కానీ నీ జీవితంలో నువ్వు మరణించిన తర్వాత నువ్వు దేవుని కోసం జీవిస్తూ నిర్దిష్టమైన గురి కలిగి జీవిస్తున్నట్లయితే నీ ఆత్మ పరలోకంలో నిత్యము ప్రభువుతో కలిసి జీవించే విధంగా నువ్వు సిద్ధపరచుకున్నట్లయితే పరలోక వారసులుగా నువ్వు జీవిస్తావు. కానీ నీ జీవితంలో శరీరానుసారమైన మనస్సు, అది మరణము. ఎంతసేపు నువ్వు శరీరానుసారమైనటువంటి రీతిగా ఆలోచిస్తూ ఉంటావు. నా అనే స్వార్థము, ఏమైపోతావు? నిలిచిపోతావు, నరకంలోకి వెళ్ళిపోతావు. నువ్వు ఈరోజు బహుగా ప్రేమించే వ్యక్తులు నీ పక్కనే ఏమైనా ఉంటారు అక్కడ? ఎందుకు ఈ శరీరము? ఎంత విలువ ఇవ్వాలి ఈ శరీరానికి మన జీవితాల్లో? నేర్చుకోండి. శరీర విషయం గురించి మనం ఎక్కువ ఆశించడానికి వీల్లేదు. శరీరాన్ని పోషించుకోవడానికో, శరీరాన్ని భోగభాగ్యాలతో నింపుకోవడానికో అత్యాశలకు వెళ్ళి ఈరోజు అనేకమైన అనర్థాలు తీసుకొని వచ్చుకుంటున్నారు జీవితాల్లో. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అహము కొంతమందికి భార్యాభర్తల మధ్య విడిపోయి, వివాహం ఆడితేవా విడుదల కోరుకోవద్దంటే అహాన్ని ప్రేమించడం. సౌలుకి ఏం గతి పట్టింది? అహాన్ని ప్రేమిస్తే చనిపోయాడు. ఈ లోకంలో వేటిని నువ్వు ప్రేమించినా, వస్త్రము ప్రేమించిన వాళ్ళు, వెండి ప్రేమించిన వాళ్ళు, బంగారాన్ని ప్రేమించిన వాళ్ళు, సుఖభోగాల్ని ప్రేమించిన వాళ్ళు, జీవపుటంబాన్ని ప్రేమించిన వాళ్ళు, చివరికి ఆ ప్రేమించిన వాళ్ళని ఏం చేసినాయి? చంపేశాయి, నరకాగ్నికి లోను చేశాయి. నీ జీవితంలో శరీరానుసారమైన మనసు కలిగి ఉన్నావా, లేకపోతే ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్నావా? పరీక్షించుకొని పరిశీలించుకొని, ప్రభా ఈ లోకంలో దేన్ని ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా అవి మా ప్రాణాలు తీస్తాయ్యా. సంసోను జీవితంలో ఒక స్త్రీని ప్రేమించాడు, ఒక మనిషిని ప్రేమించారు. ఆ మనిషి ఏం చేసింది? సంసోనికి ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. కళ్ళతో చూశాడు, కళ్ళు పోయినాయి. మనిషి ఈ లోకంలో దేవుని కంటే ఎక్కువగా ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించినట్లయితే ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరిగి ఈరోజు ఒక మంచి తీర్మానాలు తీసుకోండి. మీ జీవితాల్లో ఒక మంచి మార్గంలో వెళ్ళడానికి, ఆత్మానుసారంగా నడుచుకోవడానికి మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. అన్ని విషయాల్లో దేవునితో కలిసి ముందుకు సాగడానికి ప్రతి విషయంలో దేవునికి అవకాశాన్ని కల్పించండి. దేవుని మాటకు లోబడండి, ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మానుసారమైనటువంటి జీవితము జీవ మార్గము, నిత్య జీవానికి వారసులు అవుతారు. దేవునికి మహిమ కలుగును గాక.